బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న పలువురిపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, టీవీ నటులపై పలు కేసులు నమోదైనాయి. సో దీంట్లో ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల మరియు పల్లవి ప్రశాంత్ ఇలా చాలామంది, భయ్యా సన్నీ యాదవ్ ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసేందుకు పంజాగుట్ట పోలీసులు వీరిపై కేసులు కూడా నమోదు చేశారు. మరి సీనియర్ న్యాయవాదిగా బెట్టింగ్ యాప్స్పై మీరు ఎలా స్పందిస్తారు? మొట్టమొదటిగా జై స్వరాజ్ టీవీ వీక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలండి. నా పేరు కొంగర అనిల్ కుమార్. నేను వరంగల్ జిల్లా న్యాయవాదిగా ఈరోజు బెట్టింగ్ యాప్స్ గురించి కనుక మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి ఈరోజు చాలామంది ఏంటంటే నిరుద్యోగులు, యువత, తర్వాత చాలామంది కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా కూడా చాలామంది కూడా మోసపోయి చాలామంది కూడా ఈరోజు సూసైడ్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఈరోజు చూసినట్లయితే అంటే యూట్యూబర్ అంటే చాలా ఫేమస్ అయినటువంటి యూట్యూబర్ యూజర్స్ చాలామంది కూడా ఏంటంటే బెట్టింగ్ యాప్స్ని చాలా ప్రమోషన్ చేశారు. సో బెట్టింగ్ యాప్ ద్వారా మీరు వాడుకుంటే లక్షాధికారులు అవుతారు, కోటీశ్వర్లు అవుతారని రకరకాల ప్రమోషన్స్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క ఆ ప్రమోషన్స్ నమ్మి సామాన్యమైన ప్రజలు ఈరోజు మరి భార్య తాలిపుస్తు అమ్మి, ఇల్లు అమ్ముకొని, జాగలు అమ్ముకొని, వాళ్ళ వస్తువులు అమ్ముకొని ఈరోజు బెట్టింగ్ యాప్లో మరి చాలామంది కూడా మోసపోయి ఆ బెట్టింగ్ యాప్ ద్వారా లాస్ అయ్యి ఈరోజు చాలామంది కూడా సూసైడ్ చేసుకున్న ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కనబడుతుంది. ఈ సందర్భంగా బెట్టింగ్ యాప్స్ నడుపుతున్నటువంటి నిర్వాహకులు ఎవరైతున్నారో, తర్వాత వాటిని ప్రమోషన్స్ చేస్తున్న యూట్యూబ్ నిర్వాహకులు ఎవరైతున్నారో వాళ్ళందరి పేరు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము వరంగల్ జిల్లా న్యాయవాదుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు చాలామంది కూడా ఏంటంటే మోసపోతున్నారు, చాలామంది కూడా ఏంటంటే సూసైడ్ చేసుకున్నారు, చాలామంది జీవితాలు కూడా ఆగమే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్న నిర్వాహకులు కావచ్చు, వాటిని ప్రమోషన్ చేస్తున్న యూట్యూబర్స్ కావచ్చు, వాళ్ళందరి మీద కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము వరంగల్ జిల్లా న్యాయవాదుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, ఇప్పుడు వీరిపై పలు కేసులు కూడా నమోదైనాయి. ఈ కేసులు ఏ విధంగా శిక్ష పడే ఆస్కారం ఉంటుంది కేసుల ద్వారా? ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే సార్, అంటే ఒక కేసు అంటే ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది అంటే ఆ కేసును ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరు, తర్వాత వచ్చేసి దానికి సంబంధించిన అప్పుడు బెట్టింగ్ యాప్స్ చాలా మంది కూడా ఏంటంటే చనిపోయినారు, సూసైడ్ చేసుకుంటూ వాళ్ళ ఆస్తులను కోల్పోయి. సో వాళ్ళు అంటే వీళ్ళని యూట్యూబర్స్ ఎవరైతే ఫేమస్గా ఉన్న ఇందాక చెప్పిన వాళ్ళైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రమోషన్స్, వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈరోజు వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ చావుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యూట్యూబర్సే, వీళ్ళు ఫేమస్ యూట్యూబర్సే వీళ్ళే కారణమైన. కాబట్టి దానికి సంబంధించిన సెక్షన్ల పైన వీళ్ళందరిపైన కూడా మరి కొంత కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో ఈ కేసు కూడా ఏంటంటే సీరియస్గా పరిగణలోకి తీసుకొని వాళ్ళకు ఇమీడియట్గా అంటే పని చేయ విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా మరి వీళ్ళకి ఇమీడియట్గా పని చేయ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఒక సీనియర్ న్యాయవాదిగా ఈ యూట్యూబర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఇలాంటి బెట్టింగ్కి పాల్పడే వారికి మీరు ఏ విధంగా హెచ్చరిస్తారు? ఈరోజు అంటే బెట్టింగ్ యాప్స్ పాల్పడే వ్యక్తులపైన కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి అదే కాకుండా నేను సామాన్యమైన ప్రజలకు నేను ఈ సందర్భంగా సందేశం ఇస్తున్నాము. ఈరోజు అంటే ఈజీ మనీగా అంటే తొందర రాత్రే కోటీశ్వర్లు కావాలి, లేకపోతే ఏదో డబ్బులు వస్తాయని చెప్పేసి నానా రకాల ప్రలోభాలకు లోన్ అయ్యి మరి ఈరోజు పిల్లల జీవితాన్ని ఆగం చేసి ఈరోజు ఇల్లు నమ్ముకొని ఈరోజు రకరకాల ఆస్తులను పోగొట్టుకొని మరి సూసైడ్ చేసుకునే పరిస్థితులు దారి తీస్తున్నాయి. కాబట్టి దయచేసి అట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు ఎవి కూడా నమ్మకుండా, సో వాటి మీద ప్రలోభాలకు లోకుండా ఉండాలని చెప్పేసి మేము సందర్భంగా వాళ్ళకు ఇస్తున్నాం.